ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరు శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్. 2025 సంవత్సరం డిసెంబర్ నెలలోనికి మనం అడుగుపెట్టాం. ఈ డిసెంబర్ 1వ తారీఖున దేవుని వాగ్దాన సందేశాన్ని వినడానికి చేరువచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. గతించిన 11 నెలలు దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి మరొక నూతన మాసంలోనికి ప్రవేశించడానికి ప్రభు సహాయం చేశారు. ఈ 11 నెలల్లో చాలా మంది గతించిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మనకు తన కృపనిచ్చి జీవాన్నిచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం నిజంగా ప్రభువును స్తుతించాలి. నేను పాడుచూ స్తుతిగానము చేసేదనని భక్తుడు అన్నట్టుగా మనం దేవుని స్తుతించడానికి ఎన్నో కారణాలు ప్రతిరోజు ఆయన మనకు అనుగ్రహిస్తూనే ఉన్నారు. 2025 సంవత్సరం డిసెంబర్ నెల మన జీవితాల్లో దీవెనకరంగా ఉండాలి అంటే ప్రాముఖ్యంగా వీ కాల్ ఇట్ యాజ్ క్రిస్మస్ మంత్. ఇది క్రిస్మస్ నెలగా మనం అభివర్ణిస్తూ ఉంటాము. ఎక్కడ చూసినా క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన ఆ గొప్ప సందర్భాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించడం మాత్రమే కాకుండా ఆయన గురించి ఇతరులకు ప్రకటించడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. ప్రభువును ఆరాధించకుండా ఆయన స్తుతించకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా అవన్నీ ఆచారంగానే మిగిలిపోతాయి, కానీ ఆత్మీయత దానిలో ఉండదు. నేను తరచుగా చెప్పే విషయం ఏంటంటే, చాలా మంది అడుగుతుంటారు, వెస్లీ గారు మనం క్రిస్మస్ని ఆచరించచ్చా అని. ఆధ్యాత్మికమైన అర్థంతో ప్రభువుని స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఈ సందర్భాన్ని లోకానికి యేసు ప్రభు యొక్క ఆగమనాన్ని గురించిన సువార్త ప్రకటించడం తప్పేమీ లేదు. కానీ అసలైన అర్థాన్ని ప్రక్కన పెట్టేసి కేవలం ఆచారాలకు సంప్రదాయాలకు మాత్రమే చోటిచ్చి క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నామంటే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. క్రిస్మస్ అనే మాటకు అర్థం యేసు ప్రభును ఆరాధించుట, క్రీస్తు ప్రభును మనస్ఫూర్తిగా ఆరాధించుట. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన యేసు క్రీస్తు ప్రభు దేవుడా కాదా అనే ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా దేవుడే. బైబిల్ ప్రకారం యేసు క్రీస్తు ప్రభు దేవుడు, ఆయన ఆరాధనీయుడు. మనం చేసే ఆరాధన స్వీకరించడానికి ఆయన యోగ్యుడు. ఈ సత్యాన్ని లోకానికి మనం చాటి చెప్పడం ద్వారా నిజమైన క్రిస్మస్ మనం జరుపుకుంటాం. నేను కోరుకుంటున్నాను ఈ డిసెంబర్ నెలంతా కూడా దేవుడు మన అందరినీ భద్రపరిచి ఆధ్యాత్మికంగా బలపరిచి మీరు క్రీస్తు ప్రభుని మీ జీవితాల్లో ఆస్వాదిస్తూ ఆయన్ను వెంబడిస్తూ ఆయన గురించిన సత్య సువార్త ఇతరులకు ప్రకటించే వరకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.